వెల్కమ్ టు లాంగ్వేజ్ యూట్యూబ్ ఛానల్. మీరు మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మరియు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇలాంటి ట్రిక్ మీరు ఎక్కడ చూసి ఉండరని నేను అనుకుంటున్నాను. సో మనం ఈ వీడియోలో రెగ్యులర్ వర్బ్స్ యొక్క కాంజుగేషన్ ప్రెజెంట్లో ఎలా మారుతుంది, పాస్ట్లో ఎలా మారుతుంది, ఫ్యూచర్లో ఎలా మారుతుంది అనేది మనం నేర్చుకోబోతున్నాము. అలాగే షార్ట్ కట్ టిప్ ద్వారా మనం ప్రెజెంట్ టెన్స్లో ఏ వర్బ్ ఎలా ఉంటుంది, ప్రెజెంట్ ఎలా ఉంటుంది, పాస్ట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకొని మాట్లాడగలుగుతాము. సో ఈ రెగ్యులర్ వర్బ్స్ అనేది దేని మీద బేస్ అయి ఉంటాయంటే ఈ కాంజుగేటెడ్ అంటే బేస్డ్ ఆన్ ది సబ్జెక్ట్, ప్రొనౌన్స్ అండ్ టెన్స్ మీద బేస్ అయి ఉంటాయి. సో మనం ఏఆర్ అనేది ఈఆర్ఐఆర్ మీద కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ప్రెజెంట్ టెన్స్లో. ఓకే, ప్రెజెంట్ టెన్స్లో రెగ్యులర్ వర్బ్స్ చూద్దాము. షార్ట్ ప్రిపేర్ చేశాను దీనికోసం. ఈ రెగ్యులర్ వర్బ్స్లో నేను ఈ 3 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఒకటి అబ్లార్, కోమేర్, వివీర్. అబ్లార్ అంటే టు స్పీక్, కోమేర్ అంటే టు ఈట్, వివీర్ అంటే టు లైవ్. సో ఈ 3 రెగ్యులర్ వర్బ్స్ని నేను ఏఆర్, ఈఆర్, ఐఆర్ ఈ వర్బ్స్ ప్రెజెంట్ టెన్స్లో కాంజుగేషన్ ఎలా మారుతుంది, అలాగే వీటికి షార్ట్ కట్స్ ఎలా వేసుకున్నామో ఈ ఎగ్జాంపుల్లో చూస్తాం. ఇప్పుడు అబ్లార్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక చార్ట్ వేసాను నేను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా, ఈ లెఫ్ట్ సైడ్ అంతా సింగులర్, రైట్ సైడ్ అంతా ప్లూరల్. మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ సింగులర్ ఫస్ట్ పర్సన్, సింగులర్ సెకండ్ పర్సన్, సింగులర్ థర్డ్ పర్సన్. అలాగే రైట్ సైడ్ ప్లూరల్ ఫస్ట్ పర్సన్, ప్లూరల్ సెకండ్ పర్సన్, ప్లూరల్ థర్డ్ పర్సన్. సో మనం ఇక్కడ అబ్లార్ వచ్చినప్పుడు ఐ అంటే యో, తూ అంటే యూ, అలాగే ఈ సి ఇటు, తర్వాత నొసత్రోస్, వసత్రోస్, దే ఆర్ అన్నట్టు. ఇక్కడ ఏఓస్ అంటే జెంట్స్కి, ఏఎస్ అంటే గ్రూప్ ఆఫ్ లేడీస్కి ఏఎస్ అంటారు. సో మనం ఇక్కడ సింగులర్ ఫస్ట్ పర్సన్ యో వచ్చినప్పుడు అబ్లో, సో ఈ టూ వచ్చినప్పుడు ఆస్. అంటే మనం ఇక్కడ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చింది ఓ, ఆస్, ఆ, అమోస్, ఐస్, ఆన్. ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏఆర్ వర్బ్ ఏది వచ్చినా ఈ ఏఆర్ రిమూవ్ చేసి ఈ ఓ, ఆస్, ఆ, అమోస్, ఐస్, ఆన్ అనేది అప్లై చేయాలి. సో ఇది బండ గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ షార్ట్ కట్. ఎనీ అబ్లర్ వర్బ్, సో ఏఆర్ రిమూవ్ చేసి ఇవి అప్లై చేయాలి. ఓ, ఆసా, ఆమోస్, ఐస్, ఆన్. అలాగే ఈఆర్కి వచ్చేసరికి కొమేర్లు ఇక్కడ ఓ, ఏస్, ఏ, ఏమోస్, ఏస్, ఏన్. ఇక్కడ ఏంది ఏ ప్లేస్లో ఈ వచ్చేసింది అంతే, ఇక్కడ సేమ్. సో ఈఆర్ ఏ వర్బ్ ఏ వచ్చినా లాస్ట్ ఓఎస్, ఏ, ఏమోస్, ఏస్. ఇక్కడ యో వచ్చినప్పుడు కో, టూ వచ్చినప్పుడు ఏస్, సింగులర్ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు కోమే. అలాగే ప్లూరల్ ఫస్ట్ పర్సన్, ప్లూరల్ సెకండ్ పర్సన్, ప్లూరల్ థర్డ్ పర్సన్ ఇలా వచ్చినప్పుడు ఈ షార్ట్ కట్స్ అప్లై చేయండి. ఏమోస్, ఏస్, అండ్. అలాగే ఈఆర్ వర్బ్కి వచ్చరికి ఓన్లీ 2 ప్లేస్లో చేంజ్ అవుతుంది. ఏంటిది ఇక్కడ నొసోత్రోస్ దగ్గర అండ్ వసోత్రోస్ దగ్గర. ఇది ప్లూరల్ ఫస్ట్ పర్సన్, ప్లూరల్ సెకండ్ పర్సన్ దగ్గర చేంజ్ అవుతుంది. ఏంటిది ఈమోస్, ఈస్. సో మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఈ పార్ట్ అంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ పార్ట్ సేమ్ ఉంటుంది. ఈఆర్కును ఏఆర్కి సేమ్. మీరు ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ చేంజ్ అయింది ఏంటి, ఓన్లీ ఈ పార్ట్. సో మీరు ఈ పార్ట్ ఐఆర్కి అప్లై చేయండి. ఐఆర్ వర్బ్కి ఈ నొసోత్రోస్ అంటే ప్లూరల్ ఫస్ట్ పర్సన్, ప్లూరల్ సెకండ్ పర్సన్కి మాత్రమే ఈ లాస్ట్కి చేంజ్ అవుతుంది. మిగతా అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఓ, ఏస్, ఏ, ఏమోస్, ఏస్, ఏన్. ఇక్కడ ఐఆర్కి వచ్చేసరికి ఓ, ఏస్, ఏ అండ్ ఈమోస్, ఈస్, ఎన్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్. సో ఈజీగా మీరు చెప్పగలుగుతారు వర్బ్ ప్రెజెంట్లో
ఈఆర్కి ఐఆర్కి. ఓకే, అలాగే మనం పాస్ట్ టెన్స్ చూద్దాం. పాస్ట్ టెన్స్లో ఏంటంటే ఇన్ పాస్ట్ టెన్స్ కెన్ బి ఎ బిట్ కీ, ఎందుకంటే అవి 2 కామన్ ఫార్మ్స్ ఉంటాయి అందులో. అవి ఏంటి అంటే పాస్ట్ ప్రెతరితే అండ్ పాస్ట్ మీన్స్ ప్రెతరితే. పాస్ట్ ఇంగ్లీష్లో పాస్ట్ టెన్స్ అంటాము, స్పానిష్కి వచ్చేసరికి ప్రెతరితే అంటాం. అలాగే ఇంకోటి ఉంటుంది, ఇంకోటి అనేది ఇంపర్ఫెక్ట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్. మనకి ఇంగ్లీష్లో పాస్ట్ పర్ఫెక్ట్ అని ఉంటాయి కదా, పాస్ట్ పర్ఫెక్ట్. అలాగే ఇక్కడ ప్రెతరితే ఇంపర్ఫెక్ట్ అని ఉంటుంది. మనం ఈ వీడియోలో ఓన్లీ ప్రెతరితే నేర్చుకోబోతున్నాం. ఇంపర్ఫెక్ట్ ప్రెతరితే ఇవి స్పానిష్లో. మనం ఈ వీడియోలో ఓన్లీ ప్రెతరితే నేర్చుకోబోతున్నాం. సో ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో పాస్ట్ టెన్స్కి సేమ్ అబ్లార్, కొమేర్, వివేరు నేను తీసుకున్నాను. మన ప్రెజెంట్ టెన్స్లో అయితే అవే తీసుకున్నాను. సో ఇక్కడ షార్ట్ కట్, ఈ ఏఆర్ వచ్చినప్పుడు ఈ ఆస్తే, ఓ, ఆమోస్, ఆస్తేయిస్, ఆరోన్ ఇవి వస్తాయి. ఇప్పుడు యో వచ్చినప్పుడు ఆబ్లే, తు ఆబ్లాస్తే, ఎల్ఏ వస్తే ఆబ్లో, vosotros, nosotras hablamos, vosotros, vosotras hablasteis, ellas, ellos, ustedes hablaron. సో ఇలా మీరు ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఏ వర్డ్ వచ్చినా మీరు ఈజీగా చెప్పగలుగుతారు. పాస్ట్ టెన్స్ రెగ్యులర్ వర్డ్స్కి. సో ఇక్కడ ఈఆర్ అండ్ ఐఆర్కి సేమ్ ఉంటుంది. సో మీకు ఇంకా ఈజీ. పాస్ట్ టెన్స్లో ఈఆర్ ఐఆర్కి సేమ్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఐ ఇస్తే ఈఓ, ఈమోస్, ఇస్తేయిస్, ఇయరోన్. సో ఈ షార్ట్ కట్ మీరు గుర్తుపెట్టుకుంటే పాస్ట్ టెన్స్లో ఈఆర్ అండ్ ఐఆర్ వర్డ్కి సేమ్ ఈ షార్ట్ కట్ ఉంటుంది. అలాగే ఏఆర్కి మాత్రం ఒకటి చేంజ్ అవుతుంది. ఏ ఆస్తే, ఓ, ఆమోస్, ఆస్తేయిస్, ఆరోన్. ఈఆర్ అండ్ ఐఆర్ ఈ ఇస్తే, ఏఓ, ఈమోస్, ఇస్తేయిస్, ఇయరోన్. సో ఇది గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్. అలాగే మనం ఫ్యూచర్ టెన్స్కి వెళ్తే ఫ్యూచర్ టెన్స్లో ఇది కొంచెం బిట్ సింప్లీ, ఎందుకంటే ద ఎండింగ్ చూద్దాం. ఈ ఎండింగ్ ఏంటంటే ఎండింగ్ ఆర్ అన్నిటికీ అన్ని 3 టైప్స్ ఆఫ్ వర్బ్స్కి అబ్లార్కి, కొమేర్కి, ఐ మీన్ ఏఆర్కి, ఈఆర్కి, ఐఆర్కి అన్నిటికీ ఒకటే సేమ్ షార్ట్ కట్ ఉంటుంది. సేమ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ అబ్లార్ అనుకో, ఏ, కొమేరి, ఏ, ఇవి అంటే ఏఆర్, ఈఆర్, ఐఆర్కి ఒకటే యూజ్ చేస్తాం. ఇక్కడ షార్ట్ కట్ ఏ, ఆస్, ఆ, ఏమోస్, ఏఈస్, ఆర్. సో ఇక్కడ ఈజీ అన్నట్టు. ఫ్యూచర్ టెన్స్లో చాలా ఈజీ, ఒక సెంటెన్స్ ఫామ్ చేయడానికి చాలా ఈజీ. ఎందుకంటే వర్బ్స్ ఎండింగ్కి ఏఆర్, ఈఆర్, ఐఆర్కి అన్నిటికీ ఒకటే షార్ట్ కట్ వాడతాం. ఈజీ ఫ్యూచర్ టెన్స్. సో ఏ, ఆస్, ఆ, ఏమోస్, ఏఈస్, ఆర్. సో ఇక్కడ చూడండి, యో ఆబ్లే, యో కోమే, యో వివే. అలాగే తూ అబ్లాస్, తూ కోమేస్, తూ వివాస్. ఎల్ ఏయా వస్తే అబ్లా, అలాగే కోమా, వివా, అబ్లమోస్, కోమెమోస్, వివేమోస్, అబ్లేయిస్, కోమేయిస్, వివేయిస్. అలాగే ప్లూరల్ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఆబ్లాన్, కోమాన్, వివాన్. సో ఇలా ఈ షార్ట్ కట్ మీరు మైండ్లో బ్లాండ్గా గుర్తుపెట్టుకోండి. ఈ షార్ట్ కట్ యూజ్ చేసి మీరు ఈజీగా ఆ వర్బ్ అనేది మనం చెప్పేటప్పుడు ఫ్యూచర్లో చెప్పాలనుకో, మనం సింగులర్లో సపోజ్ ఫ్యూచర్లో ఏమైనా చెప్పాలి, ఐ విల్ స్పీక్ అని అనుకుంటాం. ఫ్యూచర్లో వర్డ్ చేంజ్ అవుతుంది కదా. మనం ఇంగ్లీష్లో ఎలా అంటాం, మనం సేమ్ ఇక్కడ కూడా అలాగనే ఉంటాం సేమ్. సో మీరు ఈ షార్ట్ కట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏ, ఆశ, ఏమోస్, ఏఈస్, ఆర్. సో పాస్ట్ టెన్స్ వచ్చేసరికి ఏఆర్ మాత్రమే ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఈఆర్ అండ్ ఐఆర్కి ఈ షార్ట్ కట్. సో ఈజీగా ఉంటుంది. సో మీరు ఏ వర్బ్స్ తీసుకున్నా రెగ్యులర్ వర్బ్స్లో ఏఆర్, ఈఆర్ఐకి ఈ షార్ట్ కట్ ప్రిన్సిపల్ అప్లై చేయండి. మీకు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, ఈజీగా మాట్లాడగలుగుతారు. సో హోప్ మీకు ఈ వీడియో అండ్ కాన్సెప్ట్ షార్ట్ కట్ కాన్సెప్ట్ నచ్చింది అనుకుంటాను.
సో మీకు ఏమైనా డౌట్స్ కానీ మీకు కామెంట్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ పెట్టండి. నేను కామెంట్ చూసి ఒకవేళ నేర్చుకునేది ఉంటే నేర్చుకొని మీకు అప్డేట్ చేస్తాను. ఏదైనా సజెషన్ ఇచ్చేది ఉంటే కామెంట్స్లో ఇవ్వండి. సో ఈ వీడియోను మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.